హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని అయితే గుర్తు చేస్తాను. మీకు నచ్చినట్లయితే వీడియో చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా? చిన్నప్పుడు మనము పాటలు పాడుకునే వాళ్ళం కదా స్కూల్లో. ఒకటో తరగతి పుస్తకంలో, రెండో తరగతి పుస్తకంలో అంతగా జ్ఞాపకం లేదు, మర్చిపోయి ఉంటారు అందరూ కూడా. నేను కూడా మర్చిపోయాను. కాకపోతే నా వీడియోల కోసం నా పాత ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ నుండి కొన్ని విషయాలు సేకరించి ఉన్నారండి నాకు ఇద్దరు ముగ్గురు చిన్నప్పుడు స్నేహితులు. తర్వాత మళ్ళీ నేను 9th 10thలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా ఇప్పటికే ఉన్నారు. ఈ ఊర్లో, నేనుండే ఊర్లోనే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉన్నది, ముస్లిం అమ్మాయి. మేము ఎప్పుడు కలుసుకుంటూ ఉంటాము. చిన్నప్పుడు సంగతులు, చిన్నప్పుడు 8th 9th 10th ఈ 3 క్లాసులో మేము కలిసి చదువుకున్నాము. పక్క పక్క ఇళ్ళల్లోనే ఉండేవాళ్ళం. మేమిద్దరం ఎలా ఫ్రెండ్సా, మా ఆమె కొడుకులు నా కొడుకులు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఫ్రెండ్స్ అనమాట. ఒకే ఊర్లో ఉంటాం కాబట్టి. సో చిన్నప్పటి విషయాలు కొన్ని పాటలు మనం గుర్తు చేయాలనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే వినండి. ఒక చిన్న పాట ఉంటుంది, నేర్చుకునేవాళ్ళం. టీచర్లు చెప్పేవాళ్ళు కదా, సార్లు మాస్టర్లు చెప్పేవాళ్ళు కదా. అమ్మ మాట తెలుపు, ఆవు పాలు తెలుపు, మల్లె పువ్వు తెలుపు, మంచి మాట తెలుపు, చందమామ తెలుపు, సన్నజాజి తెలుపు, మంచి మనసు తెలుపు, పావురాయి తెలుపు, పంచదార తెలుపు, పాలు పెరుగు తెలుపు, గురువుగారి చొక్కా తెలుపు, గోవిందనామం తెలుపు. బాగుంది కదండి. చిన్నప్పుడు నేను రాసుకున్నానండి, కొన్ని నాకు గుర్తున్నాయి. మా ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని కనుక్కొని కొన్ని అలా రాసుకున్నాను అనమాట. రాసుకొని చెప్తున్నాను అనమాట, లేకపోతే నాకు కూడా గుర్తులేదు. ఇంకా చాలా ఉన్నాయండి చిన్నప్పటివి మనం నేర్చుకున్నవి. చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి, అర్థవంతంగా ఉంటాయండి. మాటలు కానీ, పాటలు కానీ, పద్యాలు కానీ ఎంత అర్థంగా ఉంటాయి కదండి. అప్పుడు మనం మాట్లాడేటప్పుడు, అప్పుడు మనం ఆ పద్యాలు చెప్పేటప్పుడు కానీ, పాడేటప్పుడు కానీ దాని అర్థం మనకు తెలియదు. ఇప్పుడు మాత్రం వాటి అర్థాలు మనం తెలుస్తున్నాయి. తెలుసుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తాయండి కదా. ఇంకొకటండి, అమ్మకొక ముద్ద, ఆకేసి ఉప్పేసి పప్పేసి అన్నం పెట్టి చారేసి నెయ్యి వేసి అమ్మకొక ముద్ద, నాన్నకొక ముద్ద, చెల్లికొక ముద్ద, అక్కకొక ముద్ద, అవ్వకొక ముద్ద, తాతకొక ముద్ద, అందరికీ పెట్టి నువ్వు తిని నేను తిని ఆకెత్తేసి ఆకేసి పక్కేసి సంతకపోయే దారేది, అత్తారింటికి దారేది. భలే పాడుకునేవాళ్ళం, భలే నవ్వుకునేవాళ్ళం. చిన్న మొక్కలు కట్ చేసి పాడుకునేవాళ్ళం తెలియక. ఇప్పుడేమో పూర్తి పద్యం నేను వాళ్ళని వీళ్ళని అనుకొని రాసుకొని నేను ఇప్పుడు చెప్పాను అనమాట. అలా చాలా మంచి పాటలు అయితే ఉన్నాయండి, పద్యాలు అవి. ఇప్పుడు పిల్లలకి ఈ పద్యాలు తెలియదండి, తెలీదు. వాళ్ళు వినలేరు కూడా. ఎంతసేపు ఇంగ్లీష్ మీడియమే కదండి పిల్లలు. ఇప్పుడు పిల్లలు ఎలాంటివి వాళ్ళకి తెలియదు. చాలా మంచి పద్యాలు, పాటలు మన పుస్తకాల్లో ఉండేవి, మనం చదువుకునే వాళ్ళం. తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం, వేణునాదం తారంగం, వెంకటరమణ తారంగం, వెన్న దొంగ తారంగం, చిన్ని కృష్ణ తారంగం. ఎంత బాగుంటాయి కదండి, భలే ఉంటాయండి. నాకు భలే చాలా ఇష్టం అన్నమాట ఇలాంటి పద్యాలు. ఇప్పుడు పిల్లలకి ఈ పద్యాలు అసలు చిన్న ఒక ముక్క కూడా తెలియదు. అంతెందుకు, టైము తెలుగులో చెప్తే ఎంతైంది, 3:30 అయిందంటే 3:30 అంటే ఎంత అని అడుగుతారు, 2:30 అంటే ఎంత అని అడుగుతారు. ఇంగ్లీష్లో చెప్పాలి టైం 2:30, 3:30, 7:45, 7:45 అలా చెప్పాలి వీళ్ళకి ఇప్పుడు. ఎందుకంటే మొత్తం ఇంగ్లీష్ చదువులే కదండి. తెలుగు మర్చిపోతే, తెలుగు చెప్తున్నారు అక్కడక్కడ, తెలుగులో కూడా పిల్లల్ని చదివించుకునే పేరెంట్స్ ఉన్నారండి. తెలుగు భాష మర్చిపోకుండా, తెలుగు భాష వదలకుండా పిల్లల్ని తెలుగులో చదివించుకుంటూ, తెలుగు భాషలో పట్టు వదలకుండా వాళ్ళు పిల్లల్ని చక్కగా తెలుగు భాషలోనే చదివిస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడినా, ఇంగ్లీష్ మీడియంలో ఉన్న తెలుగు కూడా చెప్తున్నారండి, నేర్చుకుంటున్నారు పిల్లలు ఇంట్రెస్ట్గా. కొంతమంది తెలుగు మాట్లాడితే తప్పేమో అన్నట్టు మాట్లాడతారు పేరెంట్స్. ఇది మా తెలుగుదేశం కాదు, మా మాతృభూమి తెలుగు కాదు అన్నట్టే ప్రవర్తిస్తారు పేరెంట్స్. కొంతమంది ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, మీరు తెలుగులో మాట్లాడడానికి వీల్లేదు అనేసి పిల్లల్ని కండిషన్ పెడతా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని నేను కూడా చూశానండి. సో ఇంకొకటి చెప్తానండి, అలాగే ఇంకో పద్యం. చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమ్మను తెచ్చి బొమ్మరిల్లు కట్టి అల్లం వారింటికి చల్లుకుపోతే
అల్లం మరి కుక్క బావు బావు మన్నది, నా కాళ్ళు గజ్జలు గల్లు గల్లు మన్నవి, చంకలో పాప కేర్ కేర్ మన్నది. ఎంత బాగుందో కదండి, చాలా బాగుంది కదండి. ఇంకోటి కాకిది పాడతానండి, కాకి పాట ప్లీజ్ వినండి, చాలా బాగుంటాయి కదండి. మీకు చిన్నప్పటి విషయాలు గుర్తొస్తున్నాయా? 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి వాటిలలో పద్యాలు ఇవన్నీ అండి మనం చదువుకుంటాము. మీకు గుర్తొస్తున్నాయి? మీకు కూడా గుర్తు చేసుకోండి. చిన్నప్పటికి కొన్ని మనసుకు కొంచెం ఆహ్లాదంగా ప్లెజెంట్గా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు టెన్షన్లతోటి హడావిడితోటి ఈ పనులు ఆ పనులు అయ్యి ఈ పిల్లలు బాధ్యతలు కొంచెం ఇలాంటి చిన్నప్పుడు సంగతులు మెమరీస్ మనము ఇలా గుర్తు చేసుకొని మనం తలుచుకొని చెప్పుకుంటుంటే వింటూ ఉంటే మనం మాట్లాడుకుంటుంటే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, చాలా బాగుంటుంది కదండి. ఇంకొక చిన్నది పాడి నేను కంప్లీట్ చేస్తాను. వీడియో బోర్ కొడుతుందా? సారీ, మరి తప్పదు, మరి భరించాలి. ఓకేనా? కాకి కాకి గువ్వల కాకి, కాకి నాకు ఈక తెచ్చే, ఈక తెచ్చి దిబ్బకి ఇస్తే దిబ్బ నాకు ఎరువు ఇచ్చే, ఎరువు తెచ్చి చేల వేస్తే చేను నాకు గడ్డి ఇచ్చే, గడ్డి తెచ్చి ఆవుకి ఇస్తే ఆవు నాకు పాలు ఇచ్చే, పాలు తెచ్చి పంతులకి ఇస్తే పంతులు నాకు పాఠం చెప్పే. బాగుంది కదండి, చాలా బాగుందండి, చాలా చాలా సూపర్ అండి, భలే ఉంది. వాన వచ్చి వాగులు పారే, కోడి వచ్చి గుడ్డు పెట్టే, తాత వచ్చి తొంగి చూసే, అవ్వ వచ్చి గుడ్డు తీసే, అమ్మ వచ్చి అట్టు వేసే, అన్న వచ్చి గుట్టుకుని మింగే, నాకు మాత్రం గుండు సున్నా, గుడ్డెత్తుకుపోయారు, నాకు గుండు సున్నా. బాగుందా అండి? చిన్నప్పుడు ఇంకా చాలా చాలా జ్ఞాపకాలు, చిన్నప్పటి సంగతులు అవి మరపురాని మధురమైన జ్ఞాపకాలు కదండి. మనం ఏమండి 1వ తరగతి పుస్తకంలో మనం ఆ రోజుల్లో, నా వయసు వాళ్ళకైతే తెలుసు, ఆ రోజుల్లో మనం చదువుకునేటప్పుడు 1వ తరగతి పుస్తకంలో పాలపిట్ట ఉండేది. ఫస్ట్ ఒక పాలపిట్ట బొమ్మ, ఎంత పంచరంగులతోటి పాలపిట్ట బొమ్మ ఉండేది. 2వ పేపర్లో కృష్ణుడు బొమ్మ, చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, అది ఉంటుంది కదా, చిన్ని కృష్ణ నిన్ను చేరగలదు, మధ్యలో కొన్ని మిస్ అయిపోయాయి, మర్చిపోయాను. చాలా బాగుంటుంది కదండి. అలాంటివి మంచి రంగురంగుల బొమ్మలతోటి 1వ తరగతి పుస్తకం, ఆ పుస్తకం పేపర్ తీస్తే చాలు మంచి స్మెల్ అండి, నాకు ఇప్పటికీ గుర్తుంటుంది ఆ స్మెల్. పేపర్ తీస్తే మంచి స్మెల్ వచ్చేది, కొత్త బుక్ పేపరు, కొత్త పుస్తకాల వాసన చాలా బాగుండేది. అదేంటో నాకు ఇష్టం అనిపించేది అప్పుడు. చాలా బాగుంటాయి కదండి, మన మధుర స్మృతులు అండి అవి, మరపురాని మధుర స్మృతులు. మళ్ళీ మళ్ళీ కోట్లు 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 ఖర్చు పెట్టినా కూడా రావు. ఈనాటి పిల్లలకి అలాంటివి తెలియదు. బిజీ 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 గానిగెద్దులాగా ఎంతెంత మూటలు మోసినట్టు, బస్తాలు మోసినట్టు బ్యాగులు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరగానే మళ్ళీ అంతో ఇంతో ఏదో ఒకటి తినేసి మళ్ళీ ట్యూషను, మళ్ళీ చదువు. అవునులేండి, అంటే ఏ తరానికి ఆ తరానికి కొంచెం అన్ని పరిస్థితులు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి, స్పీడ్ యుగం అయిపోయింది. బిడ్డలు కూడా, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు. ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళు తక్కువ కదండి, ఇళ్ళలో ఉండేవాళ్ళే ఎక్కువ, హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చక్కగా చదువుకుంటున్నారు, మంచి మంచి మెరిట్ మార్క్స్ తెచ్చుకుంటున్నారు, అన్నిట్లో సాధిస్తున్నారు. సూపర్. ఏ యుగానికి ఏ తరానికి తగ్గట్టు ఆ పిల్లలు డెవలప్ అవుతున్నారు. స్పీడ్ యుగం కాబట్టి అంత స్పీడ్ మయం అనమాట. మనం ఎక్కడో వెనకాల పడి ఉన్నాము, మనకి ఇదే ఆనందము, ఇదే సంతోషం, ఇదే మహాభాగ్యం కదండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఇంకొక వీడియోలో మరికొన్ని మాటలు, మంచి మంచి ముచ్చట్లయితే నేను చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియో ఇంకో కొంతమందికి షేర్ అవుతుంది అనమాట, కొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారు ఈ వీడియో. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ.